నిరంతరం ప్రపంచంలో చాలా 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 మార్పులు వస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అది గొప్ప, రేపు బాగుంటే ఇంకో గొప్ప. దీన్ని ఏమిటంటే అప్డేట్ ద నాలెడ్జ్ అంటాం. కైజెన్ అనేది జపనీస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అండి. కైజెన్ చూడండి, ప్రపంచంలో చాలా చిన్న దేశాల్లో కైజెన్ అనేది చాలా చాలా చిన్న దేశం. ఆంధ్రప్రదేశ్ ప్లస్ కర్ణాటకలో సగం కలిపితే ఎంతో అంత. సుమారు 12 నుంచి 14 కోట్ల జనాభా ఉన్న జపాన్ను ప్రపంచంలో అత్యంత గొప్ప ఇన్వెన్షన్స్ని, ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసి సొసైటీకి వదులుతుంది. ఈనాడు జపానీస్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కార్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికాలో జపాన్ అనేది అమెరికా కారణంగా హిరోషిమా నాగసాకిపై బాంబుల కారణంగా బాధలతో ఉన్నప్పుడు ఈ 50-60 సంవత్సరాలు అత్యంత గొప్ప స్థాయికి వచ్చి అమెరికాని మించిపోయిన టెక్నాలజీని కనిపెట్టింది. వాళ్ళు వాడుతున్న బిజినెస్ ఫిలాసఫీ ఏంటంటే, మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఏంటంటే, ఇండస్ట్రియలైజేషన్లో మన ఫిలాసఫీ ఏంటంటే కైజెన్. వాట్ ఇస్ ద కైజెన్ అంటే, కై అంటే చేంజ్ అని, జెన్ అంటే గుడ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అని, ఆర్ బెటర్ అని. బెటర్, గుడ్ అంటే నిరంతరం మంచి కోసం, బెటర్ సొల్యూషన్స్ కోసం, బెటర్ చేంజ్ కోసం, గుడ్ చేంజ్ కోసం కంటిన్యూస్గా మారే మార్పు ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కైజెన్. కంపెనీ CEO నుంచి కింద వర్కర్ వరకు, బ్లూ కలర్ వర్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా మారడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, గుడ్ థింగ్స్ని పొందడానికి ఎక్కడెక్కడ ఉన్నాయో, సాల్వ్ కాని ప్రాబ్లంకి సొల్యూషన్స్, ఆల్రెడీ సాల్వ్ అయిన అంశాలకి ఇంకా బెటర్ సొల్యూషన్స్, అవుట్పుట్ బాగుండడం కోసం ఫిలసాఫికల్గా వెళ్ళే అద్భుతమైన థింగే కైజెన్ అంటే. బిజినెస్ మాడ్యూల్లో ముందు ఒక ప్రాబ్లంని ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాబ్లంని అర్థం చేసుకోవడం, ఆ అర్థమైన ప్రాబ్లంని సొల్యూషన్స్ని కోసం ప్రయత్నించడం, సొల్యూషన్స్ వచ్చిన తర్వాత ఆ సొల్యూషన్ని డెవలప్ చేయడం, డెవలప్ చేసిన అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఈ కైజెన్ అనే బిజినెస్ మోడల్లో ఉంటుంది. చూడండి, జపాన్ సంబంధించిన ఏ కంపెనీ అయినా సరే నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటాయి. అందరూ దృష్టి ఉన్నదాంతో సరిపెట్టుకుందామంటే వీళ్ళ దృష్టి ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి. మంచి కార్లు తయారు చేయాలి, మంచి కంప్యూటర్లు తయారు చేయాలి, మంచి టెక్నాలజీని అందరికీ అందజేయాలి. సోనీ కావచ్చు, హోండా కావచ్చు, ఏదైనా సరే ప్రపంచంలో మార్కెట్ దిగ్గజాలుగా మారడానికి కారణం అది. ఇండియాలో 1980-81లో వచ్చిన సుజుకి చూడండి, మారుతి సుజుకి యొక్క పనితీరే CEO నుంచి వర్కర్ వరకు జెన్ మెడిటేషను ఉదయం సాయంకాలం కాసేపు చేస్తారు. ఆ జెన్ మెడిటేషన్ చేసినప్పుడు క్లారిటీ ఆఫ్ విజన్ వస్తుంది, అద్భుతమైన సొల్యూషన్స్ వస్తాయి. ఈ కైజెన్ అనేది ఎప్పుడైతే అనుకున్నారో ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడే కష్టజీవి దగ్గర నుంచి ఏసీ రూములో ఉండే CEOల వరకు నిరంతరం కూడా ఒక బెటర్ లైఫ్, బెటర్ ఇంప్రూవ్మెంట్, బెటర్ క్వాలిటీ, బెటర్ సొల్యూషన్స్, బెటర్ టెక్నాలజీ నిరంతరం ప్రతిరోజు అప్డేట్ కోసం ప్రయత్నించబడే ఈ జపాన్ యొక్క కైజెన్ ప్రిన్సిపల్స్ని ఇప్పుడు కొరియన్ కంపెనీలు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. చూడండి, కొరియాకి సంబంధించిన టెక్నాలజీ మీకు తెలుసు, హుండాయ్ కంపెనీ.
అలాగే చైనా వాళ్ళు కూడా ఈ ఈ ఈ యొక్క ప్రిన్సిపల్స్ని అప్లోడ్ చేస్తున్నాయి. అలాగే సింగపూర్లోని కంపెనీలు కానీ, ఇండోనేషియా, మలేషియా, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న జెన్ ఫిలాసఫీ, బుద్ధిజం ఫిలాసఫీ ఎక్కడైతే ఉందో అక్కడ అందరూ కూడా ఈ కైజెన్ ఫిలాసఫీని అప్లై చేసి వాళ్ళ కంట్రీలు చాలా చిన్నవే కావచ్చు, చాలా గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాయి. మీరు కూడా కైజెన్ ఫిలాసఫీస్ని అప్లై చేయండి, జీవితంలో గొప్ప స్థాయికి మీరు రాగలుగుతారు. కైజెన్లో ప్రధానమైన ప్రిన్సిపల్స్ ఆల్రెడీ చెప్పాను. ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంకి పరిష్కారాలు అంటే ఇలాగా ఒక సైకిల్ లాగా వస్తుంది. అలాగే దీంట్లో ప్రధానమైనవి 5 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఒకటి టీం వర్క్. నువ్వు ఒక్కడో చేయడం కాకుండా ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి టీమ్గా చేస్తే చీమల దండు అవుతుంది. వర్క్ చాలా బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే పర్సనల్ డిసిప్లిన్ అండి. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే పర్సనల్, వ్యక్తిగతంగా క్రమశిక్షణతో కూరుకుని ఉంటారు. ఎవరో చూడడం లేదు కానీ తప్పు చేయడం కానీ, ఎవరో చూడడం లేదు కానీ చెప్పేసి లేట్గా రావడం కానీ, ఎవరో చూడడం లేదు కానీ చెప్పేసి పక్కన సిగరెట్ కాల్చుకోవడం, టీవీలు చూడడం, యూట్యూబ్ చూడడం, ఇటువంటిది. వ్యక్తిగత క్రమశిక్షణ అనేది కైజెన్ ప్రిన్సిపల్లో ప్రధానమైంది. 3 మారల్ వాల్యూస్ని ఎప్పుడు కూడా, ఎథిక్స్, వర్క్ కల్చరు, మారల్ వాల్యూస్ని ఆత్మగా ఉంటుంది చేసే వర్క్లో. అండ్ ఆల్సో క్వాలిటీ సర్కిల్స్ని డెవలప్ చేసుకుంటారండి. ఎప్పుడు కూడా క్వాలిటీ 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 కంట్రోల్, క్వాలిటీ చెక్, ప్రతి దాంట్లో క్వాలిటీకి కాంప్రమైజ్ కాకూడదు. 5వది ఏంటంటే సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు కూడా సజెషన్స్ కోరుకుంటారు, సజెషన్స్ ఇస్తారు. బెటర్ సజెషన్స్ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ కైజెన్ ప్రిన్సిపల్ ఎవరైతే వ్యక్తిగత జీవితంలో కానీ, వ్యాపారాల్లో కానీ, చదువులో కానీ అప్లై చేస్తారో వాళ్ళందరూ చాలా గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కైజెన్ ఎస్ ఐ కెన్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందరిలో మీరు ఉండాలి, మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీ క్రాంతికార్. నమస్తే.